శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహుండ కేజీబీవీలో కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శిబిరాన్ని ప్రారంభించి ట్రస్ట్ సేవలను ప్రశంసించారు. హరిప్రసాద్ కిడ్నీ ఆసుపత్రి వైద్యులు 350 మంది బాలికలు గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే షిరిడి సాయిబాబా మందిరానికి ట్రస్ట్ తరఫున 50,000 విరాళం అందజేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన గొండు స్వాతి గారికి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. వాటిలో కూడా భోజన ఏర్పాట్లు మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఫ్యామిలీ మెంబర్సే ఈ ట్రస్ట్ను నడుపుతున్నాం. ప్రతి కార్యక్రమంలో కూడాను మా స్థానిక ప్రజాప్రతినిధులు గుండు భాస్కర్రావు గారు, ఆదినారాయణ గారు ఖచ్చితంగా ఉంటారు, అటువైపు దగ్గర వ్యక్తులుగా. ట్రస్ట్ ఏర్పడింది. ఇప్పటికి 16 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరము అతను గుర్తుగా ఏదో ఒక మెడికల్ క్యాంప్ అయితేనేమి, ఏవో మంచి ప్రజాసేవ ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఈ కస్తూరిబాయి స్కూల్లో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ మధ్యనే ఈ స్కూల్లోని కొన్ని ఆరోగ్యపరమైన టీచర్స్కి నేను తెలియజేయింది ఏమంటే, ప్రతి పిల్లలకి దగ్గరుండి డాక్టర్కి చూపించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్కి తెలియపరచాలని కోరుకుంటూ